అందరికీ నమస్తే అండి. దేశ చరిత్రలో ఫస్ట్ టైం యాక్చువల్లీ మనం నిజానికి రెగ్యులర్గా వింటూ ఉంటాం. పలానా అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది, కొట్టుకున్నారు, దెబ్బలు తగిలాయని. చాలా అసెంబ్లీల్లో 1980స్లో తమిళనాడు అసెంబ్లీ నుంచి 2010 ఆ మధ్యలో కలకట్టా అంటే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ నుంచి, అలాగే బీహార్ అసెంబ్లీ నుంచి, అలాగే మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా చాలా సందర్భాల్లో మనం ఎన్నెన్నో విన్నాం. అసెంబ్లీలో ఎమ్మెల్యేల మధ్య తోపులాట జరిగింది, కొట్టుకున్నారు, కొంతమంది గాయాలయ్యాయి, మార్షల్స్ వచ్చి తీసుకెళ్లారు, ఇవన్నీ కూడా విన్నాం. సో ఇప్పుడు ఫస్ట్ టైం దేశ చరిత్రలో, పార్లమెంట్ చరిత్రలో ఎంపీల మధ్య తోపులాట జరగడం, బాహాబాహీ జరగడం, ఎంపీలకు గాయాలవ్వడం, పోలీస్ స్టేషన్ల వరకు పంచాయతీ వెళ్ళడం ఫస్ట్ టైం దేశ చరిత్రలో. ఇతర దేశాల్లో జరుగుతోంది. ఇప్పుడు తైవాన్ కానీ, ఉగాండా కానీ అటువంటి దేశాల్లో పార్లమెంట్ సభ్యుల మధ్య తోపులాట ఏంటి, కొట్లాట్లా జరుగుతున్నాయి, కొట్టేసుకుంటున్నారు, చాలా బీభత్సంగా ఫైటింగ్లు జరుగుతున్నాయి, పిడిగుద్దులు గుద్దుకుంటారు, ముష్టి యుద్ధాలు, ముష్టిఘాతాలు అన్నీ జరుగుతాయి. సో మన దేశంలో ఇప్పటి వరకు అసెంబ్లీలకు మాత్రమే పరిమితమైన బాహాబాహి దేశ పార్లమెంటు వరకు తాకింది. అసెంబ్లీలు వేరు, పార్లమెంట్లు వేరు. మన దేశ పార్లమెంట్కి అత్యున్నతమైన చరిత్ర ఉంది. అంబేద్కర్ గారు లాంటి మహనీయుడు, నెహ్రూ గారు లాంటి గొప్పవారు, సర్దార్ పటేల్ గారు, చరణ్ సింగ్ గారు, వాజ్పేయి గారు లాంటి పెద్ద పెద్దవాళ్ళు మన పార్లమెంట్లో ఉన్నారు. పార్లమెంట్ నుంచి దేశాన్ని పరిపాలించారు, ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అటువంటి పార్లమెంటు చరిత్రలో నిజంగా నిన్న జరగకూడదు జరిగింది. అది సో ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది, ఎక్కడ ఎండ్ అవ్వబోతోంది, ఇంకా ఎటువంటి మలుపులు తిరగబోతోంది అనేది మనం ఒకసారి చూద్దాం. యాక్చువల్ దీన్ని స్టార్ట్ అవ్వడానికి కారణమైతే, ఈ వార్ స్టార్ట్ అవ్వడానికి కారణం అంబేద్కర్ గారు చేసిన ఒక కామెంట్, అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన ఒక కామెంట్. ఆయన ఏమన్నారంటే, अभी एक फैशन होगा है अंबेडकर 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 इतना नाम अगर भगवान का लेते हैं तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है. విన్నారు కదా అంబేద్కర్ 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 అని మీరు అన్నిసార్లు అంటారు. మీరు అన్నిసార్లు భగవంతుడి పేరు స్మరిస్తే 7 జన్మల పాటు స్వర్గానికి వెళ్తారు కదా అని అమిత్ షా గారు చేసిన ఒక కామెంట్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, బీజేపీ వ్యతిరేక పక్షాలు, ఇండియా కూటమి ప్లస్ అంబేద్కర్ గారి అభిమానులు ప్లస్ కొన్ని వర్గాలను ఒకేసారి రోడ్డు మీదకు తెచ్చింది. ఒక సెంటిమెంట్ను, అంబేద్కర్ అనే సెంటిమెంట్ను బయటకు తీసుకొచ్చింది, రోడ్డు మీదకి తీసుకొచ్చింది. అయితే దీనిలో ఎవరు నిజంగా అమిత్ షా గారు చేసిన కామెంట్లో తప్పు ఉందా లేదా, ఎవరి ఉద్దేశం వాళ్ళది. తప్పు ఉంది అంటే కొంతమంది తిడతారు, తప్పు లేదు అంటే కొంతమంది తిడతారు. కానీ నిజంగా అంబేద్కర్కి అవమానం ఈ కామెంట్ల వల్ల అవమానం అని నేనైతే భావించను. అంబేద్కర్ గారికి అవమానం ఎప్పటి నుంచో జరుగుతోంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, అంబేద్కర్ గారిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఒక పెద్ద అవమానం. మీరు సాధారణంగా ఖాళీగా ఉన్నప్పుడు పల్లెటూర్లకు వెళ్ళి చూడండి, అంబేద్కర్ గారి విగ్రహం ఊరు మధ్యలో ఉండదు, ఎక్కడో ఎస్సీ కాలనీలో ఉంటుంది. ఇది ఎస్సీ కాలనీ అని తెలియాలంటే అంబేద్కర్ గారి విగ్రహం అక్కడ ఉండాలి. అదే ఒక పెద్ద అవమానం. అంబేద్కర్ గారు మావాడు అని దళితులు ఇప్పటికీ చెప్పుకోవడమే ఒక పెద్ద అవమానం. అంబేద్కర్ గారు దేశం మొత్తానికి దిక్సూచి, అంబేద్కర్ గారు దేశం మొత్తాన్ని రాజ్యాంగం ద్వారా భవిష్యత్తుకి మార్గం చూపించాడు. సో ఆయన్ను దేశం మొత్తం అన్ని వర్గాలు ఓన్ చేసుకోవాలి. కానీ ఒకే వర్గం ఆయన్ని ఓన్ చేసుకోవడం, ఒకే ప్రాంతానికి ఆయన్ని పరిమితం చేయడమే ఒక పెద్ద అవమానం. దానికి మించిన అవమానాలు ఏమీ లేవు మన దేశంలో. సరే, అది పక్కన పెట్టేస్తే, అది ఏంటి అనేది పక్కన పెట్టేస్తే, అమిత్ షా గారు చేసిన కామెంట్స్ పట్ల దుమారం రేగుతోంది. దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఇండియా కూటమి ఎంపీలు అంబేద్కర్ గారి చిత్రపటంతో ఇంకా రాజకీయం మొదలుపెట్టారు. అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, సర్దార్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, అల్లూరి సీతారామరాజు గారు అండ్ ఇంకా చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అలాగే పొట్టి శ్రీరాములు, వీళ్ళందరూ కూడా పొలిటికల్ ఐటమ్స్. మన దేశంలోనూ మన రాష్ట్రంలోనూ దీస్ పీపుల్ ఆర్ పొలిటికల్ ఐటమ్స్. యాక్చువల్లీ మన పిల్లలకు మనం చిన్నప్పుడు ఎంతో గొప్పగా చదువుకుంటాం, కానీ పెద్ద అయ్యాక రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళని పూజిస్తారు, రాజకీయ నాయకులు మాత్రమే వాళ్ళకి అన్నీ చేస్తారు. బయట సాధారణ ప్రజలు మీరు మేము చేస్తామా, ఏదో కాసేపు. సో అదంతా రాజకీయం, అది వేరులే. సో మొత్తానికి అంబేద్కర్ గారి పేరు అవకాశం వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా వాడుకోవడం మొదలుపెట్టింది. అది వాడుకోగా మొన్న అయిపోయిన తర్వాత నిన్న పొద్దున్న పార్లమెంటుకి వెళ్ళే దారిలో మకర ద్వారం అంటే ఎంట్రన్స్ వేలో ఒకవైపు అధికార పార్టీ ఎంపీలు,
మరోవైపు ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు అధికార పార్టీ ఎంపీలు, మరోవైపు ప్రతిపక్షానికి చెందిన ఎంపీలు ఇద్దరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడంటే ప్రతిపక్ష ఎంపీలు తక్కువ, కానీ ఇప్పుడు అధికార పక్ష ఎంపీలకు ధీటుగా ప్రతిపక్ష ఎంపీలు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు పరస్పరం పోటాపోటీగా నిరసనలు వ్యక్తం చేస్తూ అక్కడ చిన్నపాటి తోపులాట జరిగింది. ఎవరిని ఎవరు తోసుకున్నారు అనేది మనం చెప్పలేం. ఈయన్ను రాహుల్ గాంధీ గారు తోశారు అనేది బీజేపీ ఆరోపణ. లేదు రాహుల్ గాంధీ గారిని అండ్ మల్లికార్జున ఖర్గే గారిని బీజేపీ వాళ్ళే తోశారు అనేది కాంగ్రెస్ వాళ్ళ ఆరోపణ. ఇద్దరు ఒకరికొకరు పరస్పరం ఆరోపించుకుంటున్నారు. ఇద్దరు ఒకరికొకరు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఎవరు మొదట తోశారు అనేది ఎవరు చెప్పలేరు. కాకపోతే ఇక్కడ గాయపడింది, విక్టిమ్గా ఉన్నది బీజేపీ ఎంపీ. ఆయన పేరు ప్రతాప్ చంద్ర షడంగి, ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ ప్రతాప్ చంద్ర షడంగి. ఆయన కింద పడ్డారు. ఆయన మీద ముఖేష్ రాజ్పుత్, ఉత్తరప్రదేశ్కు చెందిన ఎంపీ ముఖేష్ రాజ్పుత్ పడ్డారు. వాళ్ళిద్దరూ కూడా కింద పడడంతో ఈయన మీద ఆయన పడడం వలన ఈయనకు పెద్ద గాయమైంది, ఆయనకు కూడా గాయాలయ్యాయి. సో ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడ్డారు. వీళ్ళిద్దరినీ తోసింది రాహుల్ గాంధీనే. రాహుల్ గాంధీకి తోయడం వల్ల వీళ్ళు కింద పడ్డారు అని పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వెళ్ళింది. పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు వెళ్ళింది. రాహుల్ గాంధీ గారి మీద కేసులు నమోదయ్యాయి. రకరకాల సెక్షన్లు, అంటే మేబీ అటెంప్ట్ మర్డర్ ఆ కేసు కూడా నమోదవ్వచ్చు. రకరకాల సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి అన్నమాట. కింద పడేయడం, విధులకు ఆటంకం కలిగించడం, వేసేయాలనుకోవడం, ఇలా రకరకాల సెక్షన్ల కింద ఆయన మీద కేసులు నమోదయ్యాయి. ఏ సెక్షన్లు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ రాసినట్టున్నారు, ఈనాడులో ఎక్కడో రాశారు. భారతీయ న్యాయ సంహితలోని బిఎన్ఎస్ సెక్షన్ 117 కావాలనే తీవ్రంగా గాయపరచడం, సెక్షన్ 125 ఇతరుల ప్రాణాలకు వ్యక్తిగత భద్రతకు ముప్పు కలిగించడం, సెక్షన్ 131 నేరపూరిత బలప్రయోగం, సెక్షన్ 351 నేరపూరితంగా బెదిరించడం, సెక్షన్ 3(5) ఉమ్మడి ఉద్దేశం కింద కేసులను పెట్టారు. అవి నమోదు చేశారు. సో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారు కూడా ఫిర్యాదు చేశారు బీజేపీ వాళ్ళ మీద. దాని మీద ఇంకా కేసులు అయితే నమోదు అవ్వలేదు. సో ఇద్దరు పరస్పరం ఒకరినొకరు ఆరోపించుకున్నారు, ఫిర్యాదుల వరకు వెళ్ళారు. అయితే ఇది ఇక్కడతో ఆగే అవకాశం లేదు. ఇది ఖచ్చితంగా చాలా పెద్ద యుద్ధంగా మారబోతోంది. ఆల్రెడీ జమిలి ఎన్నికలకు సంబంధించి ఇటు అధికార విపక్షాలకు మధ్య వాగ్వాదం జరుగుతోంది. సాధారణంగా పార్లమెంటు సభల లోపల జరిగే ఇష్యూస్ పోలీస్ స్టేషన్ల వరకు రావు. సభ లోపల వాళ్ళకు వాళ్ళే తేల్చుకోవాలి. సభా హక్కుల వల్ల నోటీసులు ఇవ్వడమా, వాళ్ళు కొట్టుకొని ఏదైనా చేసుకొని ఏదైనా సభ లోపల జరుగుతాయి. కానీ ఇది సభ బయట జరిగింది కాబట్టి వాళ్ళ పవర్స్, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లు, వాళ్ళ బల ప్రయోగాలతో పోలీస్ కేసులు నమోదవుతున్నాయి. ఇక్కడ అధికారంలో బీజేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఎన్డీఏ ఉంది కాబట్టి రాహుల్ గాంధీ మీద ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ చేయించగలిగారు. బీజేపీ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేయించాలి అంటే ఇష్యూ కోర్టు వరకు వెళ్ళాలి. కోర్టు వాళ్ళు చెప్పాల్సి ఉంటుంది ఏది జరిగింది, ఏది నిజం అనేది. అయితే అక్కడ సీసీ కెమెరాలు బయటికి రావాలి. ఎంట్రన్స్ ద్వారం దగ్గర అసలు యాక్చువల్ ఏం జరిగింది, ఫస్ట్ ఎవరు వెళ్ళారు, ఫస్ట్ ఎవరు తోశారు అనేది బయటకు రావాలి. అది బయటకు వస్తే తప్ప వాస్తవాలు తెలియవు. అవి బయటకు రావాలి అంటే పోలీస్ స్టేషన్కి ఫస్ట్ ఫిర్యాదు చేశారు కాబట్టి పోలీసులకు ఇవ్వాలి, ఆ తర్వాత కోర్టులకు ఇవ్వాలి. మేబీ ఈరోజు సాయంత్రానికో రేపటికో ఈ పార్లమెంట్ ఆవరణలో జరిగే సీసీటీవీ ఫుటేజ్లు ఉంటే వస్తాయి. కాస్త ఆలస్యంగా అయినా బయటకు వస్తాయి. దేశం మొత్తం చూస్తుంది ఎవరు తప్పు అనేది. అప్పటి వరకు వీళ్ళ వాదన వీళ్ళకే సమర్థం, వీళ్ళ వాదన వీళ్ళకే సమర్థనీయం అన్నమాట. ఎవరు దేనికి ఒప్పుకోరు. అయితే ఏదైనా సరే మన దేశ చరిత్రలో, దేశ పార్లమెంట్ చరిత్రలో ఎంపీల మధ్య ఈ గొడవ జరగడం ఇదే ఫస్ట్ టైం. దానికి కారణం ఏంటంటే గత 2 పర్యాయాలు ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నాయి. ఇప్పుడు బలమైన ప్రతిపక్షం ఉంది. అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ప్రతిపక్షం చాలా బలంగా ఉంది కాబట్టి ఈ ఘటనలు జరుగుతున్నాయి అన్నమాట. అయితే బలం అనేది దీనికి కొట్లాట్లకో లేదంటే వాగ్వాదాలకో వితండవాదానికో తోసుకోవడానికో కాకుండా చర్చకు అర్థవంతమైన చర్చ మీద వాడుకుంటే మంచిది.